ఆపరేషన్ సింధూర్ 2 విక్టరీ బియాండ్ ద బౌండరీ గ్రౌండ్లో అయినా వార్ఫీల్డ్లో అయినా భారత్ మాత్రమే గెలుస్తుంది. నిన్నటి ఆసియా కప్ ఫైనల్ ఆ నిజాన్ని మరోసారి రుజువు చేసింది. భారత బ్యాటింగ్ ఆరంభం చాలా కఠినంగా సాగింది. కేవలం 20 పరుగులకే 3 వికెట్లు కోల్పోయినప్పుడు స్టేడియం నిండా ఒత్తిడి వాతావరణం నెలకొంది. మ్యాచ్ పూర్తిగా పాకిస్తాన్ వైపు ఒరిగినట్లే అనిపించింది. కాని ఆ సమయానికే ఆపరేషన్ సింధూర్ ప్రారంభమైంది. తిలక్ వర్మ, శివం దూబే వంటి యువ ఆటగాళ్లు ధైర్యంగా ఎదురొడ్డి ఒక్కో బంతిని సునాయాసంగా ఆడుతూ ఇండియాను మళ్లీ గెలుపుదారిలో నడిపించారు. ఆపరేషన్ సింధూర్ 2 విజయవంతం చేశారు. పాకిస్తాన్ బౌలర్లు చేసిన ఒత్తిడి అంతా వృధా అయింది. చివరికి ఇండియా సులభంగా లక్ష్యం చేసి ట్రోఫీని కైవసం చేసుకుంది. ఈ గెలుపు కేవలమొక క్రికెట్ మ్యాచ్ గెలుపు కాదు, అది ఒక ఆపరేషన్, ఒక సందేశం. భారత్ ఎక్కడ ఆడినా, ఏ పరిస్థితుల్లో ఆడినా చివరికి గెలుపే అందుకుంటుంది. మ్యాచ్ అనంతరం జరిగిన ప్రెజెంటేషన్లో ఏసీసీ అలాగే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు చేతుల మీదుగా ట్రోఫీ స్వీకరించడానికి భారత ఆటగాళ్లు నిరాకరించారు. దానికి బదులుగా ఒక ఇమాజినేషన్ కప్ను ఎత్తిపట్టుకుని సెలబ్రేషన్ జరిపారు. ఆ క్షణం కోట్లాది భారతీయుల హృదయాలను గెలుచుకుంది. ట్రోఫీ కంటే గొప్పది జాతీయ గౌరవమని ఇండియా మరోసారి నిరూపించింది. ఈ విజయానికి సరైన పేరు ఒక్కటే, ఆపరేషన్ సింధూర్. క్రికెట్ గ్రౌండ్లోనో, సరిహద్దుల వార్ఫీల్డ్లోనో భారత్ ఎప్పుడూ వెనుకడుగు వేలేదు. గౌరవం కోసం, గెలుపు కోసం, దేశం కోసం భారత జట్టు ఎల్లప్పుడూ ముందుంటుంది.